దేవుడు న్యాయమంతులని ఒప్పుకొనేది గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటి అంటే, అతనిచ్చిన బాప్తిసము పొందిన వారే. ఎవరిచ్చిన బాప్తిసము? యోహాను గారు ఇచ్చిన బాప్తిసము. యోహాను గారు చేసిన బోధ, యోహాను గారు ఇచ్చిన బాప్తిసము, యోహాను గారు చెప్పిన మాట విని ప్రజలందరూ బాప్తిసం పొందిన వారై ఉన్నారు. దేవుడు న్యాయమంతులని ఒప్పుకున్నారు. కానీ పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించింది. మాకు బాప్తిసం అవసరం లేదు, నువ్వేమైనా దేవుడివా యోహాను అని పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించింది. ఏం చేశారట? నిరాకరించారట. అంటే మన బాప్తిసం అవసరం లేదన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాగా బాప్తిసము పొందిన వారు యోహాను గారి కాలంలో ప్రజలు చాలా మంది ఉన్నారండి. మన తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభువు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు కూడా ఎవరితో బాప్తిసం తీసుకున్నారు? దేవుడితో. ఎవరు బాప్తిసం తీసుకుని? ఎవరితోని? యోహాను గారితో బాప్తిసం తీసుకున్నారు. యోహాను గారితో బాప్తిసం తీసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పాపుడు రూపముగా వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారిలో లీనమైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒకటి. బాప్తిసం పొందుట ప్రభు ఆజ్ఞ నెరవేర్చుట. హల్లెలూయా. బాప్తిసం పొందుట ప్రభు ఆజ్ఞ నెరవేర్చుట. మత్తయి సువార్త 28వ అధ్యాయం హల్లెలూయా 18, 19, 20 మనం చూసుకున్నట్లయితే చదువుతారా? చదవమంటారా? 28, 18, 19, 20. అయితే యేసు చెప్పు గట్టి చెప్పాలి. ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. మైక్ తీసుకోవాలి, చెప్పేటప్పుడు మైక్ తీసుకోవాలి, మైక్ లో చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందున్నను భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని ఎక్కడ చెప్తున్నారు? హల్లెలూయా. మందిరములో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. హల్లెలూయా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిసం ఇచ్చుడు. హల్లెలూయా. మనమట దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. దేవుడు ఒకరిని అన్నాడా? ఇద్దరిని అన్నాడా? 10 మందిని అన్నాడా? 100 మందిని అన్నాడా?